బీసీ సంక్షేమ షైక్ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ స్టేట్ డైరెక్టర్ గా నియమితులైన మా అన్నయ్య డాక్టర్ ఎస్ఎం బాషా గారు 17వ తేదీన ప్రమాణ స్వీకారం చేయించున్న సందర్భంగా ఇవి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. దుగ్గిరెడ్డి నారాయణ రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి, ఏఎంసీ చైర్మన్ వెన్నపూస వెంకటరెడ్డి, మేకల కృష్ణారెడ్డి, ముల్లంగి శ్రీనివాసరెడ్డి, ఎంవివి ఫౌండేషన్, గంగాధర్, మోహన్, రాజ్ కుమార్. వెల్కమ్ టు ఏపీ నెంబర్ 1 న్యూస్. స్థానిక పొద్దుటూరు పట్టణంలోని లైట్పాలెం సర్కిల్ నందు గల అమరజీవి పొట్టి శ్రీరాముల 68వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బైసాని సత్యనారాయణ మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు యావత్ ఆంధ్ర రాష్ట్రం గర్వించదగ్గ ముద్దుబిడ్డ. ఆయన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయని వ్యక్తి అని, ఆయన మరణించి 68 సంవత్సరాలైన ప్రతి ఆంధ్రుడు మరియు ప్రతి ఆర్యవైశ్యుడు ఆయన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం చేసిన త్యాగాన్ని గుర్తించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంకు ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బైసాని సత్యనారాయణ, సభ్యులు మాకం లక్ష్మీ నరసింహులు, సంస్థ లీగల్ అడ్వైజర్ న్యాయవాది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర జాతికి గర్వించదగ్గ వ్యక్తి పొట్టి శ్రీరాములు గారి 68వ వర్ధంతి సందర్భంగా మా ఆదరణ సేవా సంస్థ తరఫున ఆయనను గుర్తుంచుకొని ఆయనకు నివాళులు అర్పించడం జరిగినది. యావత్ భారతదేశంలో గుర్తించదగ్గ వ్యక్తి ఎవరంటే పొట్టి శ్రీరాములు గారు. ఆయన ఆర్యవైశ్యుడికే కాదు, మొత్తం ఆంధ్ర జాతికంతా కూడా ఆదర్శమైన వ్యక్తి. ఈరోజు ఆయనను గుర్తించుకొని స్మరించుకొని మా సంస్థ తరఫున నివాళులు అర్పించడం జరుగుతున్నది. ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు కూడా ఆయన సేవలు గుర్తించాలి. అలాగే ఈ ఇరు రాష్ట్రాలు కూడా, తెలంగాణ అయితేనేమి ఆంధ్ర రాష్ట్రం అయితేనేమి, రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి త్యాగం ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఏంటంటే కారణము ఒక ప్రముఖమైన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. కాబట్టి మన జాతికి గర్వించదగ్గ వ్యక్తి ఎవరంటే పొట్టి శ్రీరాములు గారు. ఆయన అందరికీ కూడా మనం ఎంతో రుణపడి ఉన్నాము. కాబట్టి ఈరోజు ఆయన స్మరించుకోవడం కూడా ఒక గొప్ప విషయమని నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.